బావుసిట్టివారిపేట 2వ డివిజన్. నా పేరు పల్లి శ్రీనివాసరావు. వర్కర్స్తో కాకుండా కొన్ని డ్రిల్లింగ్ మిషన్తో కాకుండా డైరెక్ట్గా జేసీబీని తీసుకొచ్చారంటే ఇది నా మీద, నా కుటుంబం మీద పనిన కుట్ర. మనం ప్రభుత్వం ఉండేది ప్రజలకి సంక్షేమ పథకాలను అందించి పరిపాలన చేయడానిక, లేదనుకుంటే ప్రజల్ని కష్టాల పాలు చేయడానిక? ఈ బాధ్యతని, ఈ నష్టాన్ని నగరపాలిక సంస్థ వారు భరిస్తారా లేదా కాంట్రాక్టర్ గారు భరిస్తారా? మా రోడ్లోకి వచ్చేటప్పటికి ఒక చుక్క నీరు ఎప్పుడు నిలవ ఉండదు. కానీ ఈ పక్క రోడ్లోకి వచ్చేటప్పటికి ఒక దుక్కు వర్షం పడితే పడవేసుకుని తిరిగే పరిస్థితిలో ఉంటుంది. ఇంకా వాళ్ళకి అడ్డం వచ్చే పరిస్థితి అయితే ముందుగా మాకు సమాచారం ఇవ్వాలి. ఏమండి, మీ వస్తువు మాకు ఇలా అడ్డం వస్తుంది కాబట్టి దీన్ని మీరు సరి చేస్తారా, లేదనుకుంటే కనుక మమ్మల్ని ఈ ప్రక్రియలో చేసుకెళ్ళమంటారని మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. స్వచ్ఛందంగా నా ఒక్కడి ఇంటికే అంత జేసీబీని తీసుకొని నా మీద కక్ష కట్టడానికి అంత అవసరం ఏమొచ్చింది? అందులో భాగంగా నిన్న నా భార్య ఇంట్లో ఉంటుండగా ఏంటో అదిరిపోయిందని చెప్పానంటే, ఈ పక్కన ఇంట్లో 2 పేషెంట్లు ఉన్నారు, హార్ట్ పేషెంట్లు. ఓ పక్కన నా భార్య పేషెంటు, ఓ పక్కన మా అన్నయ్య పేషెంటు, కింద మా తోడేళ్ళు పేషెంటు. కాలువ మీద ర్యాంపు కట్టుకొని వ్యవహారం చేసి ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క పౌరుడైనా కాలువ మీద ర్యాంపు కట్టుకొని ఇంట్లోకి వెళ్తాడు. అది ఏ ఒక్క పౌరుడైనా చేసే పనే. నేను ఏ ఇంటిమేషన్లు లేకుండా కాలువల మీద బిల్డింగులు కట్టినోళ్ళు, కాలువల మీద కాంప్లెక్స్లు కట్టినోళ్ళు, కాలువల మీద కట్టి వ్యాపారాలు చేసుకొని విధి విధానాలు చేసుకున్న వాళ్ళందరినీ వదిలేసి నేను మీకు చేసిన అన్యాయం ఏంటి? కాలువ నిర్మాణానికి అడ్డు చెప్పే పరిస్థితి మాదైతే కాదు, మాకు అవసరం లేదు. కాలువే దానికే చేసుకోమనే ఇబ్బంది అయితే లేదు అని ప్రత్యేకించి నా ఇంటికి వచ్చి జేసీబీని తీసుకొచ్చి నా గోడలు పోల్చవలసిన పని అంత అవసరం ఏమొచ్చింది? కనుక ఈ విషయంలో నగరపాలిక సంస్థ వారే కావచ్చు లేదా కాంట్రాక్టర్ గారే కావచ్చు, ఏ ఒక్కరైనా, కాంట్రాక్టర్ గారు మాత్రం, జేసీబీ డ్రైవర్ గారు మాత్రం వీళ్ళిద్దరూ మాట్లాడింది పరమ తప్పుడు భాష. అయ్యా, సంక్షేమ పథకాలు అందించి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తే ఎప్పుడు కూడా ప్రజలు ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని అంగీకరిస్తారు. అలా కాకుండా అరాచకమైన వ్యవహారాలు చేసి, సందర్భం లేని వ్యవహారాలు చేసి, ఇల్లును కూలగొట్టి అరాచకత్వాలు చేసే పరిస్థితులు, విధి విధానాలు ఇవి మంచివైతే కావు. ఈ విషయంలో నాకు జరిగిన నష్టాన్ని నగరపాలిక సంస్థ వారే కావచ్చు లేదా కాంట్రాక్టర్ గారి వారే కావచ్చు, వాళ్ళు మాట్లాడిన భాషకి సక్రమైన సమాధానం చెప్పాలి. ప్లస్ నాకు జరిగిన అన్యాయానికి తక్షణంగా వాళ్ళైతే నాకు ఈ న్యాయాన్ని, ఈ యొక్క నష్టాన్ని వాళ్ళు భర్తీ చేయాలి.